అక్క మీరు బాల్కనీలో ఎండబెట్టారు కదా, అది ఏంటి చాట్లో అన్నారు కదా, ఇదే. ఇది వచ్చేసిందనా నేరేడు పళ్ళు తింటాం కదా, సీజనల్ ఫ్రూట్స్. దీని సీడ్స్ నేను పక్కన తీసి పెట్టుకుంటా. షుగర్ ఉండే వాళ్ళకి, స్కిన్ బ్రైట్నెస్ రావడానికి, హెయిర్ కొంచెం థిక్గా రావడానికి నేను యూజ్ చేస్తాను. సో ఎప్పుడైనా తెచ్చినప్పుడు ఇలా తినేసి ఇట్లా కడిగేసి ఎండబెడతాము. దీంతో పాటు వేరే ఇంగ్రీడియంట్స్ కూడా నేను యాడ్ చేస్తాను, మీకు అది చూపిస్తాను. ఇది స్కిన్ గ్లోకే కాదు, షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది రోజు తీసుకోవడం వల్ల. ఇది కొంచెం పొట్టు ఒలిస్తే కొంచెం పిస్తా గ్రీన్ లాగా ఉంటుంది. దీన్ని మనము పౌడర్ చేసుకుంటాం. పొట్టు వచ్చేసిందన్న యంగ్స్టర్స్ బర్గండి కలర్ ఎవరైతే ఇష్టపడతారో పేస్ట్ లాగా చేసి తలకేసుకుంటే న్యాచురల్ హెయిర్ కలర్ అయితే రెడీ అయిపోతుంది. కరింపాకు ఎండబెట్టి పెట్టుకున్నాను. మెంత్యాలు మీకు తెలిసే ఉంటుంది కదా, సో చాలా మంచి స్కిన్కి, హెయిర్ థిక్నెస్ కోసం. జీర్ణశక్తి ఎవరికైతే తక్కువ ఉందో వాళ్ళకి తమలపాకు, ఇంకా వేపాకు రాసుకోవడం వల్ల మీరు ఇదంతా పేస్ట్ చేసి తలకు వేసుకోవచ్చు. రోజు ఒక్కొక్క స్పూను తీసుకోవచ్చు పాలల్లో కానీ, అలాగే ఒక ట్యాబ్లెట్ లాగా కూడా చేసి వేసుకోవచ్చు. ముద్దమందారము మీకు తెలిసే ఉంటుంది, ఎవరైతే పింక్ కలర్ రావాలనుకుంటారో ఎక్కువ మంది టీలు కానీ పౌడర్ కానీ చేసుకుని తింటుంటారు, ఫేస్ ప్యాక్ వేసుకుంటుంటారు. సో నేను ఎండబెట్టి పెట్టుకున్నా. 6 months బ్యాక్ అయితే పౌడర్ చేసుకున్న ఫుల్, ఇప్పుడైతే కొంచెం ఉంది, అందుకని చెప్పి ఇవన్నీ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకున్నాను. వీక్లీ 3 times అయితే కంపల్సరీ ఇస్తాను పిల్లలకి.